పర్లేదు కానీ మర్మకళను హైలైట్ చేశారు కదా. మెయిన్ మర్మకళ వల్ల దాని ఏంటంటే దానికి నో ఏజ్ లిమిట్. ఇప్పుడు 70 సంవత్సరాల వాళ్ళైనా 60 సంవత్సరాల వాళ్ళైనా వీళ్ళు 20 సంవత్సరాల వాళ్ళైతే కూడా ఫైట్ చేయొచ్చు. అది వెయిన్స్ మీద పడుతుంది కాబట్టి, నరాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువైందని చెప్పొచ్చు. కానీ సినిమా మరీ తీసేసే సినిమా కాదు. శంకర్ గారు అంటేనే ఆయన తెలుసు మనం ఎక్స్పెక్టేషన్స్ సంవత్సరాలు కానీ కొంచెం కాన్సెప్ట్ కానీ పర్ఫెక్షన్ కానీ అవన్నీ ఉంటాయి. బ్రాండ్ అనేది ఉంది కాబట్టి. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ కి రీచ్ అవ్వాలని చేశారనిపించింది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే సోషల్ ఎలిమెంట్ తీస్తున్నారో అది ఎంతవరకు సమాజంలో జరుగుతుంది, ఈ సినిమా ద్వారా ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకుంటారు? ప్రజలు అర్థం చేసుకుంటానే ఉన్నారు ఫస్ట్ నుంచి. ఫస్ట్ భారతీయుడికి యాంటీ కరప్షన్, ఇప్పుడు కూడా అదే యాంటీ కరప్షన్. కాకపోతే యూత్ కి, చిన్న పిల్లలకి అందరికీ కనెక్ట్ అవ్వాలని చేశారు. ఇప్పుడున్న వాటికి రీచ్ అవ్వాలి. ఇప్పుడు బయట సినిమాలతో పోల్చుకుంటే ఎలా ఉంది? ఒక హీరో వెళ్ళి 100 మందిని కొడితేనే, ఒకసారి ఇలాంటి 10 మంది పడిపోతేనే ఆయన హీరో. అలా ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ రియాలిటీకి దగ్గరగా ఉండాలనేది నా వాదన. సినిమా అనేది కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండాలి.